కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరిపల్లిలోని ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో పడి సందీప్ రెడ్డి అనే యువకుడు చనిపోయాడు. నిన్న సాయంత్రం యాదగిరిపల్లిలోని ఫామ్ హౌస్ కి 6 స్నేహితులు వచ్చారు. రాత్రి మద్యం సేవించారు. తెల్లారేసరికి సందీప్ రెడ్డి స్విమ్మింగ్ పూల్లో పడి ఉన్నాడు. వెంటనే తోటి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సందీప్ రెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెలవాసిగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీశైలం పోదామని కారు బుక్ చేసుకొని పోతున్నాము. అంటే ఓనర్గా కారు ట్రాఫిక్ బాగున్నాయని అన్న వల్లే మేము అందరం రీసైడ్ పోదామని అన్నాం. అన్న వల్లే ఇక్కడికి వచ్చినాము. నేను ఇంకో క్యాండిడేట్ లేచి రూమ్లోకి వెళ్ళిపోయి గేమ్ ఆడినాం ఒకటి. అప్పటికల్లా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. ఆ గేమ్ అయిపోయింది. అది ఒక 40 minutes ఆడినాము. నేను పోయి అటు పడుకున్నాక ఒక 45 minutes వద్ద ఇక తెలియదు టైము. వచ్చి సందీప్ రెడ్డి నీళ్ళల్లో ఉన్నాడు, చనిపోయిన పైకి వచ్చి పైన ఉన్నాడు. డైలీ రాని వల్లే నాకు మా ఓనర్ వచ్చి చెప్పిండు సందీప్ అయింది. సందీప్ ఒక అజయ్ అని బాడీ లేవట్టి పైన పెట్టేసిండు. నేను ఉరికొచ్చిన చిన్నప్పుడు ఫ్రెండ్ ఉరికొచ్చి నేను అంత బాడీ అంత రాసి దిద్ది అంతా చేసిన.